మనం ఇద్దరం ఒక ఖర్చుతో ఉన్నాం. పాస్ట్లో నేను గంగ, బ్రహ్మ వాళ్ళ కూతుర్ని. నువ్వు ఒక రాజువి, నీ పేరు వచ్చేసి మహావిశ్ర. ఒకరోజు మా నాన్న ఆర్గనైజ్ చేసిన సభ జరుగుతున్నప్పుడు మనం ఇద్దరం అక్కడ ఉండే. ఒక ఇన్సిడెంట్ వల్ల సభలో ఉన్న ప్రతి ఒక్కరూ తల దించుకున్నారు. కానీ నువ్వు మాత్రం దించుకోలేదు. నన్ను అట్లే చూస్తున్నావు. నేను కూడా నిన్ను అట్లే చూస్తూ ఉన్నా. వీ హ్యాడ్ దట్ కనెక్షన్ ఆ టైంలో. అది మా నాన్న బ్రహ్మకి నచ్చక సభని అవమానించినవని, మానవ జన్మలు బ్రతుకు అని శాపం ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పిల్లల్ని ఎందుకు చంపుతున్నావు? ఇక్కడ పుడుతున్న పిల్లలందరూ వాసుస్ అండ్ వాళ్ళ వైఫ్స్ బయట తిరుగుతున్నప్పుడు యోగి వశిష్ఠ ఆశ్రమానికి వెళ్తారు. వాళ్ళకి ఒక ఆవు కనిపిస్తుంది. ఆ ఆవు పేరు నందిని. ఆ ఆవుని కామధేను అని కూడా అంటారు. ఆ ఆవు పాలు తాగిన ప్రతి ఒక్కరికి ఇమ్మోర్టాలిటీ వచ్చేస్తుంది. వాసుస్ వాళ్ళ వైఫ్ ఈ ఆవుని తీసుకెళ్ళిపోదామని అంటుంది. అందరూ వాసుస్ కలిసి నందినిని తీసుకొని వెళ్ళిపోతారు. యోగి వశిష్ఠకి తెలుస్తుంది తన ఆవుని దొంగలించేసినారు అని ఈ వాసుస్. సో వాళ్ళకి మానవ జన్మ శాపం ఇచ్చేస్తాడు. సో ఇది తెలిసిన వాసుస్ అందరూ కలిసి ఆయన దగ్గరకు వెళ్ళి, అందరూ ప్లీజ్ తప్పైపోయింది, క్షమించండి, అది ఇది అనేసి కోరుకుంటారు. వశిష్ఠ మహర్షి ఆ శాపాన్ని కొద్దిగా మార్చి ఫస్ట్ 7 మంది ఎవరైతే పుడతారో పుట్టిన వెంటనే చనిపోతారు. ఈ హెడ్ ఎవరైతే ఉన్నారో మీ వాసుస్కి, తనకి మాత్రం ఈ శాపం తప్పదు అనేసి చెప్తాడు. ఇప్పుడు గంగని ఈ వాసుస్ తన మాత లాగా ఉండు అని ప్రార్థించుకుంటాడు. 7 మంది చనిపోయినారు అని ఎప్పుడైతే తను అడుగుతాడో తను వదిలేసి వెళ్ళిపోతుంది. గంగా సనాతన్కి ఏం చెప్పేసి వెళ్ళిపోతుంది అంటే, ఇక్కడ నేను ఒక టైంలో తిరిగి వస్తా. ఎప్పుడంటే కొడుకుని ప్రతి ఒక్క విద్యను, ధర్మాలను, వేదాలు అన్నీ నేర్పించినాక నీ రాజ్యానికి తీసుకొస్తా అని గంగా సనాతన్కి చెప్పేసి వెళ్ళిపోతుంది.